ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ధర్మాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణార్పణ. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ ఈ పవిత్రమైన గురువారం రోజు ఆ షిరిడి సాయినాథుడు యొక్క చరిత్ర చదువుకోవడం చాలా అదృష్టం. వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ టుడే. ఇక్కడ 2 లైన్ల శ్లోకం అంటారో కీర్తన అంటారో ఏమో నాకు తెలియదు, కానీ చెప్తాను. ట్రై టు లెర్న్ ఎవ్రీబడి. ఇది ఎవరు చెప్పారంటే, ఎన్నో పర్యాయాలు షిరిడి బాబాని అడిగారు, మీరెవరు స్వామి, మీరెవరు స్వామి, మీరెవరు స్వామి అంటే ఈ నెవర్ డిస్క్లోజ్ ఎనీథింగ్ అబౌట్ హిజ్ జన్మ కానీ పుట్టుక కానీ. హీ నెవర్ రివీల్డ్ ఎనీ టైం. ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇది టాప్ మోస్ట్ సీక్రెట్ అనమాట. ఎంతో మంది ఎన్నోసార్లు ప్రాధాయపడ్డారు, ఎవరికి తెలియదు కూడా. అప్పుడు ఒకసారి ఇక బాబాకు బాగా ఇష్టమైన దాసకుని ఎన్నోసార్లు అడిగితే దగ్గరికి పిలిచి, ఏ విధంగా అయితే ఉపనయనం రోజు వటువుకి తండ్రి చెవిలో గాయత్రి మంత్రం చెప్తాడో, నేను చెప్పేది 2 లైన్స్ మంత్రము దాసగుణకి సాయినాథుడు చెవిలో చెప్పిన మంత్రమే. పత్తిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం నమామ్యహం. 2 లైన్లు. నేను సత్సంగం అయితే పెడతాను గ్రూప్ లో. మీకు ఎన్నో మంత్రాలు చీతి రావటం ఏముందండి. పత్తిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం నమామ్యహం. అటువంటి సాయినాథుడికి నమస్కారం చేసుకుంటూ, మా సార్ నిన్న ఒక విశ్లేషణ అడిగారు, అది చూసుకుని విల్ గో ఫార్వర్డ్. ఆ పిల్లవాడు దొరికేటప్పటికి ఆ ముస్లిం దంపతులు చాలా ఆనందపడినారు. వారి యొక్క అచంచల విశ్వాసము, పరిపూర్ణ అల్లాహ్ యందు గల విశ్వాసము, అల్లాహ్ బోధన ఆచరణే ఆ పిల్లవాడు దొరకడానికి కారణము అని ఆ ముస్లిం దంపతులు అనుకున్న సందర్భంలో, మనం భగవంతుడు అంటే, స్వామి అంటే 3 రకాలు చెప్తాం. ఈజ్ ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసెంట్ అండ్ ఆమ్నిపోటెంట్. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి. అంతటా వ్యాపించిన వాడు, అన్ని తెలిసినవాడు, సర్వశక్తిమంతుడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళని మనం భగవంతుడు అంటాము. పేరు వేరు కావచ్చు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. లెట్స్ యు కాల్ ఎనీ నేమ్, ఎనీ ఫార్మ్, బట్ దీస్ 3 క్వాలిటీస్ అండ్ ది 3 ప్రిన్సిపల్స్, ఈ 3 విశ్వాసాలు మాత్రం భగవంతుడు అన్నవాడు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన క్లారిఫికేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ మహమ్మదీయులకు కూడా 3 ప్రధానమైన విశ్వాసాలు ఉన్నాయి అన్నారు స్వామి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ అల్లాహో అక్బర్ అంటారు. అంటే భగవంతుని కంటే శ్రేష్టమైన వాడు లేడు. ఎవరుంటారండి భగవంతుడి కంటే శ్రేష్టమైన? పురుషోత్తమ. మనంతా పురుషులలో ఉత్తమ పురుషోత్తమ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ భగవంతుని కంటే శ్రేష్ఠుడు అయిన వాడు లేడు అని వాళ్ళ విశ్వాసం. లా ఇలాహో ఇల్లల్లా అంటే ఇతని కంటే సర్వ విధంలా కాపాడేవాడు లేడు. ఇతడు అన్ని విధంలా పూజించుటకు అర్హుడు, ఇంకా ఎవరిని పూజించుటకు వీలు లేదు. దే ఆర్ 4 వర్డ్స్ వాళ్ళ విశ్వాసాలు. ఇతని కంటే సర్వ విధంలా కాపాడేవాడు లేడు, ఇతడు అన్ని విధంలా పూజించుటకు అర్హుడు, ఇంకా ఎవరిని పూజించుటకు వీలు లేదు.
ఈ 3 ప్రమాణములు చాలా గాఢంగా విశ్వసించి పాటించడం వల్ల ఎల్లప్పుడూ తలంచుకున్న వల్ల మాకు ఈ బిడ్డ దొరికింది అని ఫకీరు అతని భార్య దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ ద narration ఫర్ yesterday's. Today's topic is తస్మై శ్రీ గురువే నమః. ఫ్యాంటాస్టిక్ టాపిక్ టుడే. మనం కూడా చేయాల్సిందే ఇది. తస్మై శ్రీ గురువే నమః. నిన్న ఎక్కడ ఆపామంటే అక్కడ చేరాడు, చెట్టు కింద కూర్చున్నారు, కొంతకాలం ఉన్నాడు. ఒకనాడు ఉన్నట్టుండి ఎవరికి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఎంత వెతికినప్పటికీ బాబా కనిపించకపోవడంతో ఆ గ్రామం ప్రజలు నిరాశ చెందారు. దేర్ వి స్టాప్డ్ yesterday. We will continue today the topic. అలా వెళ్ళిపోయిన బాబా తిరిగి 3 సంవత్సరాల తర్వాత, సో 1854 రాసుకోండి ఇవన్నీ, ఇక్కడ అనుమానాలు ఉండవు ఇంకా ఎవరికి కూడా మీకు. 3 years తర్వాత అంటే 1857 సంవత్సరంలో షిరిడీకి వచ్చారు. మళ్ళా వెళ్ళిపోయిన ఆయన 3 సంవత్సరాల దాకా మళ్ళీ రాలా. ఎవరితో వచ్చారు? ఔరంగాబాద్ దగ్గర ధూప్ గ్రామం అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాంద్బాయ్ పాటిల్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉండేవాడు, మధ్య తరగతి కుటుంబీకుడు. ఒకరోజు అతనికి ఏదో ఒక అత్యవసరమైన పని పడటం వలన ఆ చాంద్బాయ్ తన గుర్రాన్ని ఎక్కి ఔరంగాబాద్ చేరుకున్నాడు. అంటే చాంద్బాయ్కి ఒక గుర్రం ఉందన్నమాట. అక్కడ 2-3 రోజులు పని చూసుకున్నాడు. అతను పని చూసుకునే సమయంలో గుర్రాన్ని వదిలేశాడు మేతకి. ఆ గుర్రం తప్పించుకొని వెళ్ళిపోయింది. దాన్ని వెతకడానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు, అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ సఫలం కాలేదు, విఫలమైనాడు. బట్ నో రిజల్ట్, ఫలితం లేకపోయింది. చాంద్బాయ్ పాటిల్కి ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే తనకు ప్రియమైన ఇష్టమైన గుర్రం పోయేటప్పటికి హీ నాట్ టేకింగ్ ఈవెన్ ఫుడ్ ఆల్సో, ఆహారం కూడా మానేశాడు, తీసుకోలేదు. ఇక్కడ స్వామి మనకి లెసన్ చెప్తాడు ఈ మాట దగ్గర. దేనిపైన అయినా అభిమానం కలిగితే ఈ విధంగానే బాధలు వెంటాడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ అ లెసన్ టు ఆల్ ఆఫ్ us. అభిమానం ఉంచుకోవద్దని చెప్పలేదన్న. దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ దేర్. అభిమానానికి మమకారాలకి దేర్ కొన్ని పరిధులు ఉంచుకోవాలి. చిరుకు వెతికాడు, నిరాశ చెందాడు. ఆ గుర్రపు జీను ఒకటి బుధం వేసుకున్నాడు. ధూప్ గ్రామానికి వస్తున్నాడు. ఫ్రమ్ ఔరంగాబాద్ టు ఈజ్ మూవింగ్ టు ధూప్ గ్రామ్. ఆ ఔరంగాబాద్ నుంచి ధూప్ గ్రామ్కి వచ్చే దారిలో ఒక దట్టమైన అరణ్యం ఉంది. ఆ దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు చాంద్బాయ్. ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఒక ఫకీర్ని చూశాడు. గుర్రం పోయిందనే విచారంతో నడుస్తూ వస్తున్న చాంద్బాయ్ పాటిల్ను ఈ ఫకీర్ చూశాడు. చూసి ఏ పాటిల్ ఆవోజీ అని అన్నాడు.
అప్పటికే నడిచినట్టు అలసిపోయి ఉన్నాడు. ఆ పాటిల్ చెట్టు కింద వచ్చి విశ్రమించాడు కాస్త. అప్పుడు బాబా దగ్గర చిలువ ఉంది. ఆ చిలువ ఆధారం తీసుకుని బాబా ఇలాగ హుక్కా తయారు చేయడం ప్రారంభించాడు. ఆ హుక్కా పీల్చాలంటే అక్కడ నీరు కావాలి, అగ్ని రెండు కావాలి. ఏ పాటిల్, నీ దగ్గర అగ్గిపెట్టె ఉందా అని అడిగాడు బాబా. పాటిల్ లేదన్నాడు. అప్పుడు బాబా తన చేతిలోని కర్రను భూమి మీద కొట్టాడు. వెంటనే అక్కడ అగ్ని ఆవిర్భవించింది. తిరిగి అదే కర్రను మరోలా కొట్టాడు. అక్కడ నీరు వచ్చింది. ఆ విధంగా సృష్టించబడ్డ అగ్నిని, నీటిని ఉపయోగించి బాబా హుక్కా వెలిగించాడు. తాను పీల్చి దాని పాటిల్ కూడా అందిస్తూ, ఏ పాటిల్, ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావు? ఎక్కడికి వచ్చావు? ఎందుకు పోతున్నావు? జీన్ మాత్రం వేసుకున్నావు, గుర్రం ఏది అని అడిగాడు. నా పేరు పాటిల్ అని మీకు ఎట్లా తెలుసు అని పాటిల్ ఆశ్చర్యం ప్రకటించాడు. ఇతడు సామాన్యుడు కాడు, మహనీయుడని గుర్తించాడు. ఈ జీను నా యొక్క తప్పిపోయిన గుర్రం యొక్క జ్ఞాపకంగా తీసుకుపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు బాబా, నాకన్నీ తెలుసు. నీ గుర్రం కోసం నీవు చాలా విచారిస్తున్నావు. ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో లెసన్ చెప్తున్నారు. వన్ మోర్ లెసన్. తల మీద కళ్ళు పెట్టుకుని వెతకడం వలన అది ఇంతకాలం నీకు కనిపించలేదు. మనం కూడా అప్పుడప్పుడు అలానే చేస్తుంటాం. ఎరా కళ్ళు నెత్తి మీద ఎక్కినాయా అని అంటుంటాం, సహజం అది. కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతుంటే అప్పుడప్పుడు మనకు కూడా ఏదో కాస్త ఏదైనా సాధించామనుకోండి, మనం భూమి మీద ఆగం. ఇట్స్ వెరీ న్యాచురల్ వర్డ్. ఇది కొత్తగా ఏం కాదు. ఎరా నీ కళ్ళు మీద ఎక్కినా పల్లెటూరు వాడు కూడా అంటాడు. అదే డైలాగ్ స్వామి కొట్టారు, బాబా కొట్టాడు. నువ్వు తల మీద కళ్ళు పెట్టుకుని వెతకటం వల్ల ఇంతకాలం నీకు కనిపించలేదు. నీ గుర్రము ఆ చెట్టు కిందనే మేత వేస్తుంది, పోయి చూసుకో అని అన్నాడు. వెంటనే చాన్బాయ్ పాటిల్ వెళ్ళి చూడగా గుర్రం అక్కడే ఉంది. ఇతను చూసి అది అరుచుకుంటూ దగ్గరికి వచ్చింది. ఇంతకు పూర్వం అదే ప్రదేశంలో ఎంతో మంది కూలీల చేత వెతికించినప్పటికీ దొరకని గుర్రము అదే ప్రదేశంలో కనిపించడం చేత ఆశ్చర్యం కలిగింది పాటిల్కి. ఆ గుర్రాన్ని తీసుకున్నాడు, దానిపై జీను వేసుకున్నాడు. ఇంత పూర్వకృతమే చూశాడు బాబా అగ్నిని, నీటిని సృష్టించడం. ఎస్ హ్యాస్ సీన్ ఫ్యూ మినిట్స్ బిఫోర్. తన గుర్రం కూడా దొరకటంతో ఈ బాబా శక్తి సామర్థ్యాలు అర్థమైంది ఈయనకి. స్వామీజీ, మీరు నాకెంతో ఉపకారం చేశారు కనుక మీరు నా వెంబడి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని పాటిల్ ప్రార్థించాడు. సో బాబా అంగీకరించి అతని వెంట బయలుదేరాడు. ఆ బాబాను వెనకాల కూర్చోబెట్టుకుని ధూప్గ్రామ్ చేరుకున్నాడు. ఆ ధూప్గ్రామ్ లోనే బాబా 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ విషయం ఎవ్వరికి తెలియదు అన్నారు స్వామి.
Nobody knows this. So 54 to 57, he was at Dubgram, unknown place. శాన్బాయ్ పాటిల్ మేనల్లుడి యొక్క వివాహం సెటిల్ అయింది, నిశ్చయమైంది. ఆ పెళ్లి కుమార్తె షిరిడీకి చెందిన అమ్మాయి. కావున వారందరూ షిరిడీకి బయలుదేరవలసి వచ్చింది. బాబాను కూడా తన వెంట రావాల్సిందిగా చాంద్బాయ్ పాటిల్ కోరాడు. వారందరూ బయలుదేరి షిరిడీ చేరుకున్నారు. బళ్ళల్లో దిగుతారు అన్నమాట. అక్కడ బాబా బండి దిగుతుండగా మహల్ సప్ప చూశాడు ఫస్ట్. ఇంతకుముందు కూడా ఒకసారి చూశాడు. వెంటనే అతడు ఆయియే బాబా సాయి, దిస్ ఇస్ ద ఫస్ట్ వర్డ్. ఆయియే బాబా సాయి అంటూ బాబాను సాదరంగా ఆహ్వానించాడు. ఆ సాయి అనే పేరు మహల్ సపత్ పెట్టింది. అంతవరకు ఎవరు పేరు పెట్టలేదు. ఇక షిరిడీ చేరిన తర్వాత ఇక కావాల్సినవి అక్కడ జరుగుతూ వచ్చాయి. ఆ షిరిడీ వచ్చి చేరేంత వరకు ఎవరికి బాబా యొక్క చరిత్ర ఇట్టిది అట్టిది అని స్పష్టంగా తెలిసినట్టు లేదు. అక్కడ ఒక వైష్ణవ దేవాలయం, విష్ణు దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో మహల్ సపతి పూజ చేసేవాడు. మహల్ సపతి గొప్ప భక్తుడు. ఆ పెళ్లి వాళ్ళ బృందంతో వచ్చి దేవాలయం వద్ద కూర్చున్నాడు బాబా. పూజ అయిపోయింది, పోతున్నాడు మహల్ సపతి. ఆ పోతూ పోతూ ఆ దేవుని ప్రసాదం కొంత ఇచ్చాడు. నాకు ఈ ప్రసాదం వద్దు అన్నాడు బాబా. ఎందుకు నాయన, ఎందుకు తీసుకో దేవుని ప్రసాదం అని అడిగాడు మహల్ సపతి. నేను ఇప్పుడే తిన్నాను అన్నాడు బాబా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఎక్కడికి వెళ్ళలేదే, మీరు ఎలా తిన్నావు అని అడిగాడు. దిస్ ఇస్ హ్యాపెన్ ఇన్ స్వామి ఆల్సో, పుష్పగిరి తిరునాళ్ళలో. డబ్బులు లేవు, డ్రెస్ ఇస్తా అంటే వద్దన్నాడు. ఫ్రెండ్షిప్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం కాదన్నాడు. ఏవో తన పుస్తకాలు అమ్ముకుండా 4 నోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు పట్టుకుని ఆ పుష్పగిరి తిరునాళ్ళకి వెళ్ళాడు. వాళ్ళందరూ తింటుంటారు భోజనాలు, ఈయనకి తినడానికి కూడా ఏం లేవు. మీరు తినలేదంటే బాగుండదు. ఏమి నేను చేయండి, చేతిలో అప్పటిదాకా రకరకాల రుచులు చూపించేవారు బాగా చిన్నప్పుడే. ఇప్పుడు నాకు అక్కడ నైవేద్యం పెట్టావే, అదే తిన్నాను అన్నాడు బాబా. అదేమిటి, చిన్న దేవాలయం, నేను అక్కడే ఉన్నావు, నువ్వు ఆ వైపునే రాలేదు, ఎట్లా తిన్నావు అని అడిగాడు మహల్ సపత్. నువ్వు చూడలేదులే నన్ను అన్నాడు బాబా. ఈ విధంగా మాట్లాడేప్పటికి మహల్ సపతి మొదటి ఇతను ఎవరో చిన్న పిల్లవాడు అనుకున్నాడు. మరి కొంత దూరం వెళ్ళిపోయాడు. మరలా మహల్ సపతి మరలా వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ బాబా ఆ మాట అన్నాడు.
ఈ పిల్లవాడు ఈ విధంగా చెప్పడం లేదు అంతరార్థం ఉందని ఊహించాడు. ఆ పిల్లవాని యొక్క తేజస్సు చూసి దైవంగా విశ్వసించాడు. ఆ దేవాలయం పక్కనే సామాన్లు, ఉత్సవ విగ్రహాలు పెట్టుకోవడానికి ఒక చిన్న గది ఉండేది. ఆ గదిలో ఉండమని చెప్పి నిత్యము నైవేద్యం పెట్టేదంతా బాబాకు పెట్టడం. ఈ రకంగా చేస్తూ రావటం చేత క్రమక్రమేణా కొన్ని ఆధ్యాత్మిక ప్రబోధలు అర్థం కానివని సులభంగా చెప్పడం ప్రారంభించాడు బాబా. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు వచ్చిపోయేవాళ్ళు. ఈ అబ్బాయి ఏం చదివాడు, ఏ విధంగా పనిచేస్తున్నాడు అని ప్రశ్నలు వేసేవాడు. ఆ పిల్లవాడు నేనేం చదువుకోలేదు, కానీ అన్ని చదువులు నాకు తెలుసు. నేను దేహరీతిగా దేనిని చూడలేదు, అన్నీ నాలోనే ఉన్నాయి. నేను ఎట్టి గురువును సేవించలేదు, నేనే అందరికి గురువును. నాకు గురువు లేడు అని ఈ విధంగా సమాధానం చెబుతూ ఉండటం చేత ఆ మహల్ సంపత్తికి మరింత శ్రద్ధని డెవలప్ చేసుకున్నాడు. ఆ బాబా యొక్క ఆంతరిక రూపాన్ని కొంతవరకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. దట్ ది ఇనిషియల్ స్టేజెస్. కాలచక్రం ఆగదు కదా, ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఆ గ్రామంలోనే జానకి దాస్ అని ఒక పైల్వాన్ ఉండేవాడు. అతను ముస్యుద్ధం చేస్తాడు. ఆ జానకి దాసు ఈ పిల్లవానితో నాకన్నీ తెలుసు అంటున్నావే, నాతో యుద్ధం చేయగలవా అని అడిగాడు. తప్పక చేస్తాన్నాడు బాబా. 2 దినాలు ఒక గుంట తవ్వి దానిలో ఇసుక వేసి జానకి దాసు బాబా ఇద్దరు కుస్తీ చేశారు. ప్రతి పర్యాయము జానకి దాస్ కింద పడిపోయేవాడు పాపం. ఓడిపోవటం చేత కోపం ఎక్కువైపోయేది. అతను గొప్ప పైల్వాన్ కనుక ఆ గ్రామంలో ఉండే పెద్దలందరికీ ఆయనంటే గౌరవం, ఎందుకంటే కండబలం ఉంది. అటువంటి జానకిదాసు చిన్న పిల్లవాని చేత ఓడిపోతున్నాడు అంటే చూసి అపహాస్యం చేస్తూ ఉన్నారు చుట్టూత మనకు తెలిసి కాంపిటీషన్ పెట్టిన చుట్టూత రౌండ్కి జనం కూర్చుంటే మధ్యలో ఆట నడుస్తుంటది. వాళ్ళంతా వెటకారంగా నవ్వుతున్నారు ఓ అని ఏలేసుకుంటూ. అప్పుడు మహల్ సపతి బాబాకు చెప్పాడు, నాయన నీవు గొప్పవాడని తెలుసు నాకు, కానీ జనులు అర్థం చేసుకోలేరు. ఈ లోకులు పలు విధాలుగా అనుకుంటా ఉంటారు. నీపై ద్వేషం కూడా ఉంటుంది. స్వామి దగ్గర చూసాం, గారెల్లో విషం పెట్టడం, లోపల పడుకుంటే ఆ గుడిసె తగలబెట్టడం, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ ఫర్ అవతారం. నిన్ను ఏం చేస్తారో ఏమో, నాకు దేహాభిమానం ఉంది కనుక నీపైన ప్రేమతో చెబుతున్నాను. ఏదో ఒక్కసారి అతనితో నీవు ఓడిపోయినట్లు నటన చేస్తే మంచిది కదా అన్నాడు. ఇక్కడ మనకి రామచంద్రమూర్తి సిచ్యువేషన్ కనబడుతుంది. రామలక్ష్మణ్ భర్త శత్రుఘ్నులు ఏ ఆట ఆడితే రాముడే గెలుస్తాడు, అది అందరికి తెలిసిందే. ఈ భరతుడు గెలవాలని చెప్పి ఒకసారి రాముడు కావాల్సిన ఓడిపోతాడట.
గెలిచినవాడు భరతుడు ఆనందపడాలా లేదా ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గర పోతాడట. నన్ను గెలవడానికి రాముడు ఓడిపోయాడు అని చెప్తాడట. ఎలా ఉంటుంది చూడండి. అన్నదమ్ములంటే వాళ్ళు. ప్రేమ అనురాగాలకి మారుపేరు ఆ నలుగురు అన్నదమ్ములు. ఇప్పుడైతే కలికాలంలో ఆస్తుల గురించి, పాస్తుల గురించి, నోట్ల గురించి, కోట్ల గురించి పోటుల దాకా పోతుంటారు. సో ఒకసారి నువ్వు ఓడిపోయినట్టు యాక్షన్ చేయమన్నాడు. ఎవరో మ్యూట్ చేయండి, ముగ్గురు ఉన్నారు కదా. అప్పుడు బాబా, మహల్సపతి నీ కోసం తప్పక ఓడిపోతానన్నాడు. కానీ పందెం ఒకటి వేసుకోవాలా. ఏమిటా పందెం అంటే, జానకిదాస్ ఓడిపోతే అతడు సన్యాసం స్వీకరించాలి. నేను ఓడిపోతే ఈనాటి నుంచి ఈ కుస్తీ జీవితంలో చేయను. ఓడిపోయినందుకు గుర్తుగా నేను ఒక కాషాయ వస్త్రాన్ని నా తలకు బిగించుకుంటాను అని అన్నాడు. సో యాజ్ పర్ ద ప్రేయర్స్ ఆఫ్ మహల్సపతి యొక్క ప్రార్థన అనుసరించి జానకిదాస్ వచ్చి పట్టుకున్న తక్షణమే బాబా కింద పోయినట్లు నటించాడు. జానకిదాస్ వాజ్ సాటిస్ఫైడ్. వాడికి తృప్తి కలిగిన మీసం మేలేస్తున్నాడు. స్వామి 2-3 మాటలు మనకు చెప్తుంటారు. విరోధం పెంచుకోకూడదు, ద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు, శాంతిని చేకూర్చాలనే ఉద్దేశంతోనే తాను పడ్డాడు. అప్పటికప్పుడే జానకిదాస్ ఇచ్చిన కాషాయ వస్త్రము తల కట్టుకున్నాడు బాబా. ఇప్పుడు స్వామి ఇంకో మాట చెప్తాడు. ఈ చరిత్రనే అనేక విధాలుగా తెలుపుతూ వచ్చారు గ్రంథాల్లో. అసలు జరిగింది ఇది. బాబా గురువు తన ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఆ గురువును కొట్టడానికి ఎవరో దొంగలు వచ్చారని, ఆ గురువు వెంట తాను కూడా అడుగుపోతే ఒక ఇటుకరాయితో ఇతను కొట్టారని, దానివల్ల ఆయనకు దెబ్బ తగిలిందని, ఆనాడు వెంకటేశ్వర తనకు వస్త్రం కట్టాడని, ఇవన్నీ కేవలము కల్పితమైన కథలు. బాబాకు ఎప్పుడు ఎక్కడ ఏ దెబ్బ తగలలేదు. ఎవరూ తలకు కట్టు కట్టలేదు. ఒకవేళ దెబ్బ తగిలి కట్టు కడితే దెబ్బ మానిన తర్వాత కట్టు తీయవచ్చు కదా. జీవితం అంతా ఎందుకు కట్టాలి? ఈ విధంగా కొన్ని కథలు కల్పించారు అన్నారు స్వామి. సో కాలక్రమంలో ఈ మహల్సపతి ద్వారా క్రమక్రమంగా నానా, తాత్య, అబ్దుల్ బాబా, దాసుగుణం, వీళ్ళందరి పేర్లు మనం విన్నవాళ్ళమే. నానా, తాత్య, అబ్దుల్ బాబా, దాసుగుణం, వీరందరూ బాబా దగ్గర చేరుతూ వచ్చారు. అప్పటి నుంచి బాబా కీర్తి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా ఒకసారి ఈ షిరిడి దగ్గరలో ఉంటుంది పైల్గాం అని. ఒకరోజు ఈ పైల్గాంలో కొంతమంది దొంగలు ఒక శ్రీమంతుని ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుంటే వాళ్ళని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
వారు భయంతో వణికిపోయి అక్కడే ఉన్న బాబాను చూపిస్తూ, అదిగో ఆ పకీరే ఈ వస్తువులు మాకు ఇచ్చాడు అని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ పోలీసులు బాబా దగ్గరకు వస్తారు. బాబా, ఈ వస్తువులు వారికి ఇచ్చింది మీరేనా అని అడిగారు. అవును అన్నాడు బాబా. అయితే మీకు ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు పోలీసు వాళ్ళు. అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఇవి కూడా అక్కడి నుంచి వచ్చాయి అని బాబా సమాధానం చెప్పాడు. ఇటువంటి సమాధానాలు పోలీసులకు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మాట స్వామి, సమయం వచ్చినప్పుడల్లా మనకు లెసన్ చెప్తుంటారు. పోలీసులది ప్రాకృత దృష్టి. దానం వేసుకుంది కదా, చిన్న దెబ్బకు భయపడుతుంది. ఓర్చుకోండి. పోలీసులది ప్రాకృత దృష్టి. అంచేత బాబా నుంచి ఎట్టి సమాచారం సేకరించ వీలు కాదని గుర్తించి పోలీసులు మేజిస్ట్రేట్ దగ్గరికి పోయి ఒక రిపోర్టు రాసుకున్నారు. అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర నుంచి బాబాకు సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందిగా కాగితం వచ్చింది, పిలుపు వచ్చింది. కానీ చుట్టుపక్కల ఉన్న బాబా భక్తులందరూ కూడా ఎవరు కూడా బాబాను మేజిస్ట్రేట్ దగ్గరికి పంపడం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు పోయి మేజిస్ట్రేట్తో పక్కన ఉన్న ఉన్నత అధికారులతో మాట్లాడి ఆ దర్యాప్తు బృందమే షిరిడి వచ్చి బాబాను కలుసుకునేలాగా ఏర్పాటు చేశారు. ఒకనాడు ఆ బృందం వారు బాబా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, మీ తండ్రి పేరు ఏమిటి అని బాబాను ప్రశ్నించారు. బాబా అని జవాబు ఇచ్చాడు. బాబా అనగా తండ్రి అని అర్థం. ఇంకా బాబాపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. మనకు తెలియదే ఉంది, పోలీస్ కస్టడీ తీసుకుంటే వాళ్ళకి 10 గంటలు 12 గంటలు క్వశ్చన్లు వేస్తుంటారు. మీదే మతము అని అడిగారు. దైవ మతము అన్నాడు. మీదే కులము అన్నారు. దివ్యమైన కులము అని సమాధానం చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. ఆత్మ నుండే వచ్చానన్నాడు. ఈ విధంగా వారి ప్రశ్నలన్నిటికీ సమాధానము చెబుతూ వచ్చాడు. అది అలా అయిపోయింది. అవతార పురుషుని అందరూ అర్థం చేసుకోలేరు. అది రామావతారంలో జరిగింది, కృష్ణావతారంలో, అన్ని అవతారాల్లో ఇది పరిపాటి. మన స్వామిని ఎవరు ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆయన బాలజ్ఞాని. బాబా సామాన్యుడు కాదని ఫస్ట్ అర్థం చేసుకుని మెహూక్ అని టీచారు, బీయింగ్ ఎ ముస్లిం. ఇక్కడ కూడా చాలా మంది బాబా యొక్క దైవత్వాన్ని సందేహం పడుతూ వచ్చారు. ఆ రోజు మార్గశిర శుద్ధ పంచమి. మనం కూడా ఆ రోజు సత్సంగం చెప్పుకున్నాం, దత్తాత్రేయ జయంతి. ఆ రోజు అనేక మంది బాబా దగ్గర చేరుకున్నారు. అంతమందిలో ఒక పండితుడు, ధనవంతుడు అయిన ఖైజాక్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు బల్వంత్ ఖైజాక్. అతను వచ్చేసరికి బాబా ఒక కర్ర తీసుకుని తన చుట్టూ చేరిన వారందరినీ జావో జావో సైతాన్ అంటూ కొట్టడం ఆరంభించాడు. మరి బాబా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.
నాకు ప్రసవ వేదనగా ఉంది, మీరందరూ వెళ్ళిపోండి అని బాబా గట్టిగా అంటున్నాడు. అప్పుడు బాబా కేకలు వేయటమే కాదు, వీలు పడితే కర్రతో కూడా కొట్టేవాడు. ఆ బాబా కేకలు విని అందరూ భయంతో పరిగెత్తిపోయారు. కొంతసేపు అయింది, మళ్ళీ అందరు రండి రండి అని బాబా పిలిచాడు. అంతేకాకుండా ఆ బల్వంత్ ఖైజాక్ చూసి బల్వంత్ ఖైజాక్ ఆవోజీ ఆవోజీ అని పిలుస్తూ బాబా లోపలికి వెళ్ళాడు. లోపలికి బల్వంత్ ఖైజాక్ వెళ్ళాడు, కానీ అక్కడ బాబా కనిపించలేదు. ఆ స్థానంలో 3 తలలు కలిగిన ఒక శిశువు కనిపించింది. ఆ శిశువు దత్తాత్రేయుని మాదిరిగా కనిపించాడు. ఆ శిశువుకి అనేక హస్తాలు ఉన్నాయి. ఆ విధంగా దత్తాత్రేయ స్వరూపాన్ని చూసిన బల్వంత్ ఖైజాక్ మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలికి పిలిచారు. అందరూ కూడా లోపలికి వెళ్ళారు, చూశారు. ఎంతో భక్తిభావంతో కళ్ళు మూసుకున్నారు. మన తక్షణమే అక్కడ బాబా ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు నుంచి బాబా అంటే దత్తాత్రేయ అవతారం అని భగవంతుడిని చాలా మందికి విశ్వాసం కలిగింది. మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన విశ్వాసం ఏంటంటే, ఒక గురువును ఆధారంగా చేసుకుని అతని యొక్క శుభోదల చేత మనం ఉన్న స్థాయికి చేరుతాము అన్నది మన యొక్క విశ్వాసం, భారతీయుల విశ్వాసం. అంటే గురువు అంటే గురువు చూపిస్తాడు మనకి, ఒక అలారం టైం పీస్ లాంటి వాడు. గురువు వాటర్ ట్యాంక్, శిష్యుడు వాటర్ ట్యాప్. ఈ గురువు అనేవాడు ఊరు ముందు ఒక బోర్డు ఉంటుంది, ఆ ఊరి పేరు చూపించడానికి గైడ్ పోస్ట్ అంటారు. ఇక్కడ బాబా గురువులు ఎంతమంది చెప్తున్నారు. ఇక్కడ శాస్త్ర సమ్మతమైన గురువులు 8 మంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఆ గురు పౌర్ణమి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ సత్యసాయి దివ్య చరిత్రలో కూడా చెప్పుకున్నాం. ఆ 8 మంది ఎవరంటే, బోధ గురువు, వేద గురువు, నిపాత గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు. 8 types. I will repeat. బోధ గురువు, వేద గురువు, నిపాత గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు అని శాస్త్ర సమ్మతంగా ఉన్న గురువులు 8 మంది. ఇందులో ఫస్ట్ అతను బోధ గురువు. అతను కేవలము శాస్త్రం అర్థం తన శిష్యులకు బోధిస్తాడు. దాంట్లో చెప్పిన నిబంధనలకు అనుగుణంగా తగిన రీతిగా తన శిష్యుల్ని ఆచరించడానికి వీళ్ళు ఎంకరేజ్, ఉత్సాహం, ప్రోత్సాహాన్ని అందించేవాడు. రెండవ అతను వేద గురువు. ఇతను కేవలం తత్వం కాకుండా తత్వ అర్థాన్ని కూడా బోధిస్తాడు.
ఆ తత్వ దర్శనం కూడా గావిస్తాడు. ఆ శిష్యుల మనస్సును దైవం వైపు మార్చేవాడు రెండవ అతను వేద గురువు. నిపాత గురువు అంటే ఈ శిష్యులకు వచ్చే అనేక విధమైన సందేహాలను సమాధానం చెప్పి సందేహ నివృత్తి చేసి సందేహాలను రూపుమాపి సంశయాత్మ వినశ్యతి ఆ మనస్సును పరిశుద్ధం గావించి ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధం అవుతుందో చిత్తశుద్ధిగా లభిస్తుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి లభిస్తుందో ఆత్మతత్వాన్ని గుర్తింపజేస్తాడు ఈ నిపాత గురువు. ఇక తర్వాత ఆయన కామ్య గురువు. ఇతను కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ కామ్య కర్మలను బోధిస్తాడు. ఆ బోధించి వాటిని ఆచరించడం ద్వారా ఈ ఇహలోకంలో పరలోకంలో మోదం అందిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు, ఇహపర సుఖదాయి. తన శిష్యుల చేత పుణ్యమైన కార్యక్రమాలను ఆచరింపజేస్తాడు. దాని ద్వారా వారు ఇహపర సుఖాలని అందించేవాడు. ఇక వాచక గురువు అంటే యోగము యోగతత్వం బోధిస్తాడు. ఆత్మతత్వం దివ్యమైన ఆత్మతత్వాన్ని తన శిష్యుల చేత అనుభవింపజేస్తాడు ప్రాక్టికల్ గా. ఇక సూచక గురువు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సద్గుణ సంపత్తి, శమము దమాది సంపత్తిని బోధిస్తాడు. ఆ మానవుని యొక్క ఇంద్రియాలను నిగ్రహింపజేసేవాడు. ఇక కారణ గురువు అంటే జీవుడు బ్రహ్మ యొక్క అనుసంధానాన్ని కలిగింపజేసేవాడు. జీవతత్వము దైవతత్వము వేరు కాదు, జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేవాడు. ఇక లాస్ట్ అతను విహిత గురువు అంటే ఈ జీవతత్వము దైవతత్వం ఎటువంటివంటే ఈ రెండింటి రిలేషన్ సంబంధం ఎటువంటిదంటే బింబ ప్రతిబింబం యొక్క సంబంధం అని బోధిస్తాడు. జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు. ఇతని ప్రబోధనలు కూడా ఆచరణ రూపకంగా ఉంటాయి, నాట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. ఆచరణాత్మకమైన ప్రబోధనలు సల్పేవాడు. ఎన్నో ప్రత్యక్షమైన ప్రమాణాలను నిరూపిస్తాడు తను చెప్పిన దానికి. అటువంటి గురువు ఎవరో కాదు, కేవలము దైవం మాత్రమే అంటారు స్వామి. సో విహిత గురువు ఎవరంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు కేల్కర్ అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఇతని పేరు విన్నవాళ్ళే మనం, కేల్కర్. ఆ కేల్కర్ని పిలిచి, ఈనాడు గురు పూర్ణిమ, గురు పూజ చేయమన్నాడు బాబా. ఈ కేల్కర్ అనేవాడు సాటే యొక్క మేనమామ. సో మొదటగా బాబా గురు పూజ ప్రారంభింపజేసింది ఈ సాటే మేనమామ కేల్కర్తో. తర్వాత మనకు తెలుసు షిరిడీలో గురు పూర్ణిమ వేడుకలు ఎంత బాగా, శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయో, చందనోత్సవం. అప్పుడు కేల్కర్ గురు పూజ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా గురువు అంటే ఎవరనుకున్నావు?
కేవలము మఠాధిపతులు సన్యాసులు కాదు గురువులు, భగవంతుడే గురువు అని మన గురుపురంలో చెప్పుకునే శ్లోకం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన తత్సమాధి లక్ష్యం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షి. మొత్తం స్వామి మొత్తం చెప్పలేదు ఇక్కడ. బ్రహ్మానందం పరమసుఖదం, లోకంలో ఉన్న అన్ని ఆనందములో ఉన్నత స్థాయిలో ఉన్నది బ్రహ్మానందం. మనం చెప్పుకుందాం బ్రహ్మానందం అంటే కొన్ని 100 రెట్లు. మనం ఏదో 100 మందికి భోజనం పెట్టి బ్రహ్మాండంగా, ఒక 500 మందికి మా అమ్మాయి పెళ్లి చేసి బ్రహ్మానందం ఇచ్చినాడు బ్రహ్మానందం. మనం అనుకున్న దానికి కొన్ని లక్షల రెట్లు ఉంటుంది. సుప్రీం ఆనందం కాదు బ్రహ్మానందం. దాని మధ్యలో 10 రకాల మెట్లు ఉంటాయి. మనిషి ఆనందము, దేవానందము, బృహస్పతి ఆనందం అని, ప్రజాపతి పెద్దానికి 100 టైమ్స్. ద సుప్రీం థింగ్ ఈజ్ బ్రహ్మానందం. మనం బ్రహ్మానందంగా మాట వాడకూడదు. అది ఒక్క బ్రహ్మకు తప్ప వేరొకరికి ఉండదు. లోకంలో వస్తు సంబంధమైన ధన కనుక వస్తు వాహనాది సుఖములు టెంపరీ, తాత్కాలిక సుఖములే. బ్రహ్మానందం అన్నాడు. మరి పరమసుఖదం అంటే, పరమసుఖదం అనగా పరమాత్ముడే, కేవలం జ్ఞానమూర్తి. ఏది జ్ఞానం? వస్తు జ్ఞానమా? కాదు, అద్వైత జ్ఞానం. రెండుకు అవకాశం లేదు. ఆ రెండు కాని వస్తువే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న విషయమే జ్ఞానం. నో డ్యూయల్, ఓన్లీ వన్. అటువంటి జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. మనం 4 వాక్యాలు చాలాసార్లు చెప్పుకున్నాం. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, త్వమేవాహం అంటే తత్వమసి. ఈ 4 వాక్యాలకి అతీతమైన తత్వమే ఈ బ్రహ్మజ్ఞానం. గురువు కేవలం భగవంతుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే నిజమైన గురువులు. సృష్టి స్థితి లయకారకుడైన వాడే గురువు. నేను విష్ణు పూజ చేయాలా, లేక బ్రహ్మ పూజ చేయాలా, లేక రుద్ర పూజ చేయాలా, సెలవు ఇవ్వమని కోరాడు కేల్కర్. ఆ విధంగా అడిగేటప్పటికి బాబా కోపం వచ్చింది. అరే సైతాన్, నేను ఇప్పుడన్నాను కదా నాకే పూజ చేయి అన్నాడు బాబా. అంటే ఏంటి దీని ఉద్దేశం? తానే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని, ఇలాంటి నేనుగా ఉన్న తత్వాన్ని పూజించమని అర్థం అన్నాడు. ఎప్పుడైతే బాబా ఈ ఆన్సర్ చెప్పారో అప్పుడు షిరిడీలో చేరిన వ్యక్తులందరూ సాక్షాత్తు పరమేశ్వరుడే షిరిడీ బాబాని విశ్వాసం చేస్తూ వచ్చారు. అలాగా జరుగుతుంటే చాలా మంది వస్తున్నారు బాబా దగ్గరికి, రకరకాల పనులతో వస్తుంటారు. ఆ బాబా దగ్గర ఉపదేశం పొందాలని బాగా తాపత్రయపడుతూ ఆరాధపడుతూ ఒక శ్రీమతి వచ్చింది. ఆవిడ పేరు మనందరికీ తెలిసిందే, రాధాబాయి. ఆవిడ మంచి గొప్ప భక్తురాలు. అది కూడా ఈ వ్యాస పౌర్ణమి సమయంలో వచ్చింది. సో బాబా దగ్గర నుంచి తను ఒక మంత్రోపదేశం పొందాలని వచ్చింది. బాబా ఎవరు కూడా ఏ మంత్రాలు చెప్పేవారు కాదు. మన బాబా కూడా ఎవరికి ఏం చెప్పలా. ఆ మంత్రోపదేశం చేసేదాకా నేను ఆహారం తీసుకొని పట్టుబట్టింది. ఆ విధంగా 3 దినాలు నిరాహార దీక్ష సాగించింది.
కానీ బాబా అంగీకరించలేదు. అప్పుడు శ్యామ ఆ రాధాబాయి పక్షాన ప్రార్థించాడు. ఆ ఉపవాసంతో ఆమె ప్రాణం కూడా పోయేట్లు ఉన్నది. ఆమె కనుక పొరపాటు చనిపోయిందనుకో, ఈ దయాహృదయ బాబాకు ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది అని చెప్పాడు. ఆ నీరసంగా సొమ్మశీలు పడిపోయిన రాధాబాయిని బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు బాబా, ఎవరైనా గురువు దగ్గర పోయి ఉపదేశం పుచ్చుకోమన్నాడు. ఆ మాట విని, బాబా, నేను ఇంకే గురువును ఎరుగను అంది రాధాబాయి. అప్పుడు బాబా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని శ్లోకం ఉంది కదా, దాని అర్థం ఏమిటి అని అడిగాడు బాబా. మీరు గురువు నామం ఎందుకు స్వీకరించరాదు? ఆ గురువు ముఖాన్ని ఇంకొక నామం కోరటం ఎందుకు? ఆ గురువే దైవం అయితే ఆయన చెప్పిన మాట తప్పకుండా, చూపించిన మాటలో నడిస్తే నామజపం చేసినంత ఫలితం సంపాదించవచ్చు కదా. ఒక గురువుని సంపాదించుకున్న తర్వాత సర్వం ఆయనకే వదిలేయాలి. మోక్ష ప్రాప్తి కోసం కూడా ఆయన పైన ఆధారపడాలి. ఒక గురువుని చిన్న చూపు చూస్తే ఎలా ఉంటుందో మన గురు చరిత్రలో చదివాం. ఇక్కడ ఒక మాట చెప్తాడు స్వామి, మీకంటే కూడా మిమ్మల్ని గురించి గురువులకే ఎక్కువ తెలుసు. మీకు ఏది అత్యంత శ్రేయోదాయకమో ఆ మార్గం వెంట మిమ్మల్ని నడిపించగలడు. ఆయనకు దూరంగా తీసుకుపోయే వైఖరులు నిర్మూలించి ఆయన అనుసరించడే మీ కర్తవ్యం. ఇప్పుడు బాబా ఒక మాట చెప్తారు, మనందరికి తెలిసిందే, సాయిబాబా భక్తులకి లేమి అనే మాట లేదు. ఫుడ్ అండ్ క్లోత్స్. ఈ విధంగా గురువుని అనుసరిస్తే మీకు భోజనం ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు మిమ్మల్ని తిండి లేకుండా చేయడని గట్టిగా మీరు విశ్వసించమని చెప్తున్నారు. భగవంతుడు మిమ్మల్ని తిండి లేకుండా చేయడు అనే మాట మీరు గట్టిగా నమ్మాలని చెప్తున్నారు. ప్రభువు మీకు అన్నమే కాక అమృతం కూడా అందించగలడు, మనం గుర్తించలేకపోతున్నాం. దీంతో ఈ అధ్యాయం అయిపోయిందండి. ఎవరన్నా ఒకటి రెండు భజన పాడితే ఈ రోజు ఇంపార్టెన్స్ కొంచెం 5-10 నిమిషాలు చెప్పుకొని ఒక కంప్లీట్ ద సత్సంగం. ఎవరన్నా మంచిగా పాడేవాళ్ళు ఒక 2 భజనలు పాడు. సాయిరాం పాడమంటారా? పాడటమేనండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా. భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా.
ఈశ్వరాంబ తనయుడట ప్రేమావతారుడట ఈశ్వరాంబ తనయుడట ప్రేమావతారుడట శివశక్తి రూపమట భవతాపం బాపుడట శివశక్తి రూపమట భవతాపం బాపుడట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదాం షిరిడి సాయి బాబాయట ద్వారకామాయట షిరిడి సాయి బాబాయట ద్వారకామాయట నేటి సత్య సాయియట మేటి దైవరాయుడట నేటి సత్య సాయియట మేటి దైవరాయుడట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా అగణిత గుణరాయుడట అభినవ రఘురాముడట అగణిత గుణరాయుడట అభినవ రఘురాముడట ఆంధ్రదేశ భాగ్యమట పుట్టపర్తి పుణ్యమట ఆంధ్రదేశ భాగ్యమట పుట్టపర్తి పుణ్యమట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా ఈశ్వరాంబ తనయుడట ప్రేమావతారుడట శివశక్తి రూపమట భవతాపం బాపుడట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా షిరిడి సాయి బాబాయట ద్వారకామాయట నేటి సత్య సాయియట మేటి దైవరాయుడట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా అగణిత గుణరాయుడట అభినవ రఘురాముడట ఆంధ్రదేశ భాగ్యమట పుట్టపర్తి పుణ్యమట ఆంధ్రదేశ భాగ్యమట పుట్టపర్తి పుణ్యమట భగవాన్ శ్రీ సత్య సాయికి మనమందరము భక్తితో పాడుదామా భక్తితో పాడుదామా భక్తితో పాడుదామా ఓ శ్రీ సాయిరామ్ సాయిరామండి. షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరామ్ షిరిడి సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరామ్ 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 एक नाम सुंदर नाम साईराम साईराम एक नाम सुंदर नाम शिरडी साई द्वारकमाई प्रशांति वासी साईराम अल्लाह ईश्वर साईराम अल्लाह ईश्वर साईराम पत्तीपुरी के हे भगवान पत्तीपुरी के हे भगवान दया करो कृपा करो रक्षा करो हे भगवान दया करो कृपा करो रक्षा करो हे भगवान शिरडी साई द्वारकमाई प्रशांति वासी साईराम 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 एक नाम सुंदर नाम शिरडी साई द्वारकमाई प्रशांति वासी साईराम
अल्लाह ईश्वर साई राम, भक्तिपुरी के हे भगवान, दया करो कृपा करो रक्षा करो हे भगवान, दया करो कृपा करो रक्षा करो हे भगवान, शिरडी साई द्वारकमाई ప్రశాంతి వాసి సాయిరామ్. సాయిరామ్ అండి. సో ఈ రోజు ఇంపార్టెన్స్ గురించి ఒక 10 నిమిషాలు తెలుసుకుని యూ కెన్ వైండ్ అప్ ద ప్రోగ్రామ్. ఈరోజు కాముని దహనము అంటారు. ఈ కాముని దహనం అంటే మనకు ఏం గుర్తుకొస్తుందంటే మన్మధుడు. పూరి యొక్క నడియొక సెంటర్లో 4 రోడ్ల కలయికలో మన ఇళ్లలో ఉన్న పనికిరాని వస్తువులు అక్కడ పడేసి మంటలు పెడతాం, కాల్స్తాం. అది కాదు మనం చేయవలసింది. మన లోపలి పనికిరాని వాటిని తీసేసి మన మనసును పరిశుద్ధం కావించుకోవాలి అని నిజమైన అర్థం. మనలోని దుర్గుణములు, దుశ్చింతనలు, కామక్రోధాది అరిషడ్వర్గాలు, శత్రువులు ఇవన్నీ కూడా బయట తీసి ఆ భగవంతుని సాక్షిగా అగ్నికి ఆహుతి చేయాలి అనేది రియల్ మీనింగ్ దిస్ కామ దహన. ఈ రోజు గురించి రకరకాల కొన్ని కథలు ఉన్నాయి. 1-2 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికి తెలిసిందేది. దశయజ్ఞం తెలుసు. ఆ యజ్ఞంలో జరిగిన తంతంతా అందరికి తెలుసు. ఆ సతీదేవి దక్షయజ్ఞంలో దేహత్యాగం చేయటం తెలుసు. ఇదంతా చూసిన శివుడు రుద్రుడై ఆ వీరభద్రుడిని భద్రకాళిని సృష్టించి ఆ దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ దక్షుడి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అణిచివేశాడు. ఇదంతా మనకు తెలిసింది. ఇది జరిగిన తర్వాత తారకాసుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. మంచివాళ్ళు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తుంటారు. మంచి వాళ్ళు లోకహితం గురి చేస్తే రాక్షసులు స్వార్థపరత్వంతో చేస్తుంటారు. మంచి వాళ్ళకంటే ఎక్కువ పట్టుదలతో చేస్తారు. అందుకని రాక్షసులకే తొందరగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. సో ఈ తారకాసుడు కూడా ఘోరమైన తపస్సు చేస్తే ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వీడికి తెలుసు తారకాసుడికి ఏం జరిగింది, ఏం జరగబోతుంది. సో దాన్ని దానికి అనుకూలంగా మలుచుకుందాం అనుకుంటాడు. వీడికి తెలుసు అప్పటికి ఆ సతీదేవి దక్షయజ్ఞంలో దేహత్యాగం చేసిందని, శివుడు భార్యాహీనుడని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు శివుని పుత్రుని చేత మరణం కావాలని కోరుతాడు. వింత కోరిక తారకాసుడు. వీడి ఉద్దేశం ఏంటి? ఆ భార్యా వియోగంలో ఉన్నాడు శివుడు. ఇటువంటి పరిస్థితుల్లో మరలా వేరొక వివాహం చేసుకోడు, అది ఖచ్చితం. వివాహం జరగకపోతే పిల్లగాడు పుట్టడు. సో దట్ తాను ఇక అమరుడు అని భావించాడు తారకాసురుడు.
ఆ గర్వంతో అహంకారంతో విజృంభించాడు, ముల్లోకాలను జయిస్తున్నాడు, అందరిని ఓడిస్తున్నాడు, దేవతల్ని, జనుల్ని, ఋషులందరినీ బాధించడం మొదలుపెట్టాడు. అది ఎలా ఉంటే, ఈ పర్వతరాజు అనే హిమవంతుడు, ఆయన భార్య మేనాదేవి, వాళ్ళకి చాలా కాలం పాటు సంతానం లేరు. వారిరువురు కూడా సంతానం గురించి, అమ్మవారి గురించి తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నీవే మాకు పుత్రిగా రావాలని కోరారు ఈ దంపతులు. సో ఆ మాట ప్రకారం ఈ జగజ్జనని ఆ పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది. సో అక్కడ శివుడు భార్యా వియోగంతో రుద్రతత్వాన్ని కాసి చూపించిన మళ్ళా శాంతించాడు, తన తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఈ హిమవంతుని పుత్రిక హేమవతి చిన్ననాటి నుంచే అపర శివభక్తి కలది. నిరంతరం కూడా ఆయనే మనసులో పెట్టుకొని ఎప్పుడు శివ పూజ చేసేది. రోజు హిమాలయాలు పోయేది, తపస్సులోని శివుని చూసేది, పూజ చేసేది. కానీ తపస్సులోని శివుడు ఏనాడు ఏ ఒక్కరోజు కూడా ఈ పార్వతీదేవిని చూడడు. ఇక్కడ ఒక చిన్న పద్యం చెప్తాడు. అంబికాదేవి అంతాలో హరుని సాన్నిధ్యముకై ఏతెంచి సంబరమున ప్రాణేశుని చూసి, ఓ మౌనులారా, చాలా భక్తి కలిగి మొక్కెను జనజనం ఈ రీతి గౌరీదేవి పూజ చేసి పొంగ ఘనుడు. శంభుడి సుమంతైనను ఓ మౌనులారా, కానడు బ్రహ్మానందము వలన అని చిన్న పద్యం రాశాడు. ఇక అక్కడ చూస్తే ఆ తారకాసుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు, నారదుడు ఏం చేస్తారో మనకు తెలుసు. సీక్వెన్స్ ఫస్ట్ ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు. ఇంద్రుడి వల్ల ఏమవుతుంది, బట్ దట్ ఈస్ ద ప్రొసీజర్, హైరార్కీ. మన ఆర్గనైజేషన్లో కనుక సమితి, కన్వీనరు, ఆ పైన డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, స్టేట్ ఆఫీస్, ఎలాగ పద్ధతి ఉంటుందో వీళ్ళకి సీక్వెన్స్ అనమాట. ఏమైనా ఆపద వస్తే ఇంద్రుడు, వాళ్ళందరూ కలిసి అలాగ చివరికి ఎవరి దగ్గర పోతారో మందేలు. అప్పుడు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే, పార్వతీ శివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడు ఉదయించి తారకాసుని చంపగలరని తెలిసింది. సో ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం తొందరగా చేయాలి. దానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. అలా ప్రయత్నం చేయమని ఇంద్రుడిని అడిగారు. ఇప్పుడు ఇంకా ఇంద్రుడి దగ్గరే ఉన్నారు, ఇంకెవరి దగ్గర పోలా. బాబు నువ్వేమైనా ప్రయత్నం చేయి, ఏం డ్రామా వేస్తావో, వాళ్ళిద్దరు కళ్యాణానికి నువ్వు ప్రయత్నం చేయి అని అభ్యర్థించారు వీళ్ళంతా బ్యాచ్. అక్కడే నారదుడు కూడా ఉన్నారు. ఆ నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు ఆ మన్మధుని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివుని దగ్గరకు చేయమని, వారి కళ్యాణానికి బాటలు వేయమని ఆదేశించాడు. ఈ శివుడి కోపం ఎలా ఉంటుందో ఈ కాముడికి తెలుసు. భయం వేసింది.
కానీ ఇంద్రుడి ఆజ్ఞ వల్ల చేసేది లేక సరేనంటాడు. ఇక్కడ ఒక పద్యం రాశాడు చిన్నది, కోటేశ్వరరావు గారు బాగాలేదు. అమరాది పుని చేరి ఆ నారదుండి విమలుడు ఈ విధమెల్లా వినిపించగాను, మంచిదని ప్రత్తారి మన్మథం చూసి ఎంచి సహాయములిడి బ్రతిమాలి కాలకంటును చేరి కాచుకొనియుండి, బాల పార్వతి మీద భ్రమనంద చేయు మనుచు సురపతి పైన మంపేటి వేళ కనుగొని కాముని కాంత ఇతని. మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేరటానికి సిద్ధపడతాడు. ఇదివరకే ఆ శివుని కోపం గురించి తెలిసిన మన్మథ భార్య రతీదేవి ఆ మన్మథ కార్యాన్ని ఆపడానికి ఎంతో కూడా ప్రయత్నిస్తుంది. అని ఎంత చెప్పినా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు. ఇప్పుడు ఇంకో పద్యం రాస్తాడు. రతి ఇటెంతయు చెప్పినను వినక మూర్ఖం పొంది ఆ మన్మధుం అతి గర్వించి, వసంత మధువునిలో నా వేళత వెలుతున్ స్థితికంటుని పుడే మహామహిమచే స్త్రీలోలుని చేసి, ఈ వ్రతనియమంబున భంగపుత్తునని ఆ ప్రాంతమున చేరిన. వసంతో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరాడు మన్మధుడు. శివుడిపై పుష్ప బాణాలు వేస్తాడు. ఆ బాణాల వలన శివుడు చెలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చేసి మోహిస్తాడు. కానీ వెంటనే చేరుకొని తన తపస్సు భంగపరిచింది ఎవరు అని క్రుద్ధుడై అన్ని దిక్కుల పరికించి చూడగా ఒక మూలన భయపడుతూ కనపడతాడు మన్మధుడు. వెంటనే రుద్రుడు మూడో కన్ను తెరిచి ఆ కామదేవుడైన మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇక్కడ ఇంకొక చిన్న పద్యం రాశాడు. విరహ కంటకుడట్లు వేగాన చూసి హరిమూర్తి నిటలాక్ష మదిగర్వగాను, ప్రళయానలము బట్టి పారేటి వేళ బలమైన కాముండు భస్మమైపోయే, పసలేక రతీదేవి పడి మూర్చిపోయే, కుసుమశరుడు భీతిగొని పారిపోయే. ఆ విధంగా అటువంటి కాముడు భస్మమైన రోజు ఈ పాల్గొన శుద్ధ చతుర్దశి ఈ రోజు. ఇప్పుడు చతుర్దశి కూడా పోయింది, పౌర్ణమి ఎంటర్ అయింది ఈ టైంకి. సో ఈరోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. మరుసటి రోజు తెల్లవారి హోలీ పండుగ, ఆల్సో కాల్ కాముని పుణ్యముగా జరుపుకుంటారు. అప్పుడు దేవతలందరూ శివుని ప్రార్థిస్తే తిరిగి మన్మథుని అనంగుడిగా మారుస్తాడు శివుడు. కేవలము తన భార్యకు మాత్రమే కనపడతాడు. సో అప్పుడు అందరూ కూడా వసంతోత్సవం జరుపుకుని అప్పుడు అందరూ వసంతోత్సవం చేసుకున్నారు. దట్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ హోలీ అని నాకు వ్యాసం దొరికింది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.